హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెళ్లికాని ప్రసాద్ మూవీ చూసొచ్చాను. ఈ మూవీలో హీరో సప్తగిరి అన్నమాట, హీరోయిన్గా ప్రియాంక యాక్ట్ చేశారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరో సప్తగిరి ఫారెన్లో మలేషియాలో ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో జాబ్ చేస్తుంటాడు. తనకు నెలకు 4 లక్షల శాలరీ అన్నమాట. అయితే హీరో వాళ్ళ నాన్న పెళ్లి చేయమని అడిగితే వాళ్ళ నాన్న 2 కోట్లు కట్నం అడుగుతుంటాడు అన్నమాట. దాంతో హీరోకి పెళ్లి కుదరదు అన్నమాట. అయితే హీరోకి 36 ఏళ్ళు వస్తాయి, అయినా పెళ్లి కావట్లేదని హీరో కోపం వచ్చి ఎట్లయినా ఈ ఇయర్ పెళ్లి చేసుకోవాలని ఇండియాకి వచ్చేస్తాడు. అదే టైంలో హీరోయిన్ వాళ్ళు ఎన్ఆర్ఐ సంబంధం కోసం చూస్తుంటారు. హీరోయిన్ ఎలా అయినా ఎన్ఆర్ఐ పర్సన్ని పెళ్లి చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫారెన్కి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటుంటారు. ఈ టైంలో ఏం జరిగింది, హీరోయిన్ ఎలా కలిశారు, కలిస్తే పెళ్లి చేసుకున్నారా లేదా, హీరోయిన్ కోరుకున్నట్టు ఫారెన్ వెళ్ళారా లేదా, అలాగే హీరో వాళ్ళ నాన్న కోరుకున్నట్టు హీరోయిన్ వాళ్ళు 2 కోట్ల కట్నం ఇవ్వగలిగారా లేదా, ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ వచ్చి కామెడీ బేస్డ్ మీద నడుస్తుంది అన్నమాట. సినిమా మొత్తం కామెడీ ఉంటుంది. అయితే కామెడీ ఉంది కానీ అంత కామెడీ పండలేదు. నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది. కొన్ని సీన్లలో కామెడీ పండిందన్నమాట. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లలో, సెకండ్ హాఫ్లో బాగానే కామెడీ బాగుంది. హీరోయిన్ ఇంటికి వెళ్ళినాక అక్కడ కామెడీ కానీ అదంతా బాగానే ఉంది. యాక్టింగ్ వైజ్ హీరో బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ వాళ్ళు పర్లేదు, బాగా తనకి ఇచ్చిన రోల్ వరకు తను బాగా యాక్ట్ చేసింది. ఫస్ట్ సినిమా అనుకుంటా హీరోయిన్కి, తన వరకు బాగా నటించింది. అలాగే హీరో క్యారెక్టర్ వాళ్ళ ఫాదర్ చేసిన పర్సన్ కూడా బాగా యాక్ట్ చేశాడు. డైరెక్షన్ కూడా బాగా ఉంది. పాటలు అంత బాగాలేవు. ఓవరాల్గా అయితే మూవీ వన్ టైం వాచబుల్. కామెడీ అయితే అంతగా లేదు. మైనస్ వచ్చి ఈ మూవీలో హీరోని లవ్ చెయ్యదన్నమాట. డబ్బు కోసం ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది, కానీ క్లైమాక్స్లో ఒక సీన్ జరగగానే హీరో మీద ప్రేమ ఉన్నట్టు చూపించేస్తాడు. అదంతా కన్విన్స్గా లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా సినిమాలని ఫస్ట్ హీరోని ప్రేమించకుండా ప్రేమిస్తున్నట్టు నటించి, తర్వాత హీరో మంచితనానికి కొన్ని సిచ్యువేషన్ వల్ల హీరో మీద ప్రేమ పుట్టడం అలా చూపిస్తారు. కానీ ఈ సినిమాలో అలా ఏమీ చూపించరు. క్లైమాక్స్కి వచ్చేసరికి హీరో మీద చాలా ప్రేమ ఉన్నట్టు, ఫారెన్ ఏమొద్దు హీరోతోనే ఉండిపోతాను అన్నట్టు అలా చూపించాడు అన్నమాట. అది కొంచెం క్లియర్గా చూపించలేదు. నాకు తెలిసి ఏమైనా ఎడిటింగ్లో పోయిందేమో. ఈ ఈ మూవీ అయితే ఓవరాల్గా వన్ టైం వాచబుల్. నాకు ఈ మూవీ యావరేజ్ అనిపించింది. మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.